అందరికీ నమస్తే. నేను మీ శారదని. ఉగాది పండగ శుభాకాంక్షలండి. అని శారద చెప్తూ ఉండగా అనామిక భావన శారద దగ్గరికొచ్చారు. నా ఇంటికి కొత్తగా వచ్చిన కోడలమ్మ ఇల్లు. పెద్ద కోడల పేరు అనామిక. అని శారద చెప్పగానే అనామిక అందరికీ నమస్కారం చేస్తుంది. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అని చెప్తుంది. చిన్న కోడల పేరేమో భావన. అని శారద అనగానే భావన నమస్కారం చేస్తుంది. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను భావన కలిసి కొత్త కోడళ్ళుగా మా అత్తయ్య శారద వాళ్ళ ఇంట్లో కొత్త కోడళ్ళ ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా అందరితో ఉగాది పండుగ జరుపుకోవాలి. ఇటు అత్తగారిల్లైనా అటు అవ్వగారిల్లైనా పండుగ రోజున అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. మరి ఇక కథలోకి వెళ్లే ముందు మా మనవి అదేనండి, మా అనామిక తెలుగు స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, లైక్తో పాటు షేర్ కూడా చెయ్యండి, కమెంట్ కూడా పెట్టేయండి. శారద ఇంటికి అనామిక భావన కోడళ్లుగా వచ్చి నెల రోజులైంది. అనామిక రమేష్ భార్య, భావన వినోద్ భార్య. ఇద్దరూ కొత్త కోడళ్ళు. ఒక రోజున రమేష్కి అనామిక టిఫిన్ పెట్టి, ఏవండి, రేపు ఉగాది పండుగ కదా, నేను మా పుట్టింటికి వెళ్ళాలా? నా కోసం అక్కడ అమ్మా నాన్న చెల్లి తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటారు. నన్నడిగితే ఎలా చెప్పానామిక? వెళ్ళి మా అమ్మని అడుగు. ఏంటి, అత్తయ్య గారిని అడగాల? నేను అడగను, మీరే అడిగి చెప్పండి. మన పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగండి ఇది. నాకు తెలుసా నామిక, మన పెళ్లి తర్వాత వచ్చిన మొట్టమొదటి పండుగ అని. నేను మీ పుట్టింటికి వెళ్ళొద్దని చెప్పటం లేదు. నన్నే విధంగా అయితే అడిగావో అదే విధంగా వెళ్ళి మా అమ్మని కూడా అడుగు. అత్తయ్యని చూస్తే భయమేస్తుంది. భయం ఎందుకు చెప్పు? ఈనాటి అత్త ఆనాటి కోడలే కదా. అన్నిటినీ అర్థం చేసుకుంటుంది మా అమ్మ. అత్తయ్యలాగా తప్పుని సరిదిద్దుతుంది, అమ్మలాగా ప్రేమని పంచుతుంది. వెళ్ళి అడగనామిక, అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మాకు ఒక చెల్లెలుంది కదా, ఆడపిల్ల మనసుని అర్థం చేసుకుంటాంలే అని రమేష్ టిఫిన్ తినేసి వెళ్ళిపోయాడు. అనామిక మౌనంగా ఉంది. తన గదిలో కూర్చుని పంట పొలం లెక్కలు చూసుకుంటున్న వినోద్ దగ్గరికి పాలు తీసుకుని భావన వచ్చింది. ఈ పాలు తాగి మధ్యాహ్నం వరకు ఏముంటారు చెప్పండి. మీరు కూడా బావగారిలాగా టిఫిన్ చేయొచ్చు కదా. నాకు చిన్నప్పటి నుంచి టిఫిన్ తినే అలవాట్లేదు భావన. ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగుతాను. ఏవండి, చెప్పు భావన, ఏమైనా కావాలా? రేపు ఉగాది పండుగ కదా. అవును భావన, కొత్త సంవత్సరం మొదలవుతుంది. నేను మా పుట్టింటికి వెళ్తాను. నేను ఖచ్చితంగా వస్తానని మా నాన్న ఆశగా ఎదురు చూస్తుంటాడండి. అవును భావన, కానీ నువ్వు నన్ను కాదు అడగాల్సింది, మా అమ్మని అడుగు. మన పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ, అది కాక ఒకగానొక కూతురివి. మామయ్య కూడా తోడుగా ఎవరు లేరుగా. ఖచ్చితంగా నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత బాగా అర్థం చేసుకున్న మీరే అత్తయ్యని అడిగి చెప్పొచ్చు కదా. అడిగి చెప్పొచ్చు భావన. నేను అడిగితే నువ్వు అడుగుతున్నావేంటి బాబు? కోడలికి నోరుంది కదా, కోడలు అడుగుతుంది కదా. భావన అడిగినప్పుడు ఆలోచిస్తానని చెప్తుంది. అసలు ఇదంతా ఎందుకు చెప్పు? అత్తయ్యని అడగాలంటే ఎందుకో ధైర్యం రావట్లేదండి. భయపడకు భావన, మా అమ్మ చాలా మంచిది. అన్ని పరిస్థితుల్ని, అందరి మనసుల్ని అర్థం చేసుకుంటుంది. నువ్వెళ్ళి అడుగు. నిన్ను ఖచ్చితంగా మా అమ్మ మీ నాన్న దగ్గరికి ఈ పండక్కి పంపిస్తుంది. వెళ్ళు భావన, అమ్మని అడుగు అని చెప్పాడు. భావన మరో మాట మాట్లాడకుండా ఆ గది నుంచి కిచెన్లోకి వెళ్ళింది. అనామిక దిగులుగా కనిపించింది. అక్క, బావగారు ఏమన్నారు? అత్తయ్యతో మాట్లాడమని చెప్పారు భావన. మీ మరిది కూడా అదే చెప్పాడక్క. మా అమ్మ చాలా మంచిది, వెళ్ళడుగు, అర్థం చేసుకుంటుంది అని. నిన్ను మీ నాన్న దగ్గరికి పంపిస్తుందని చెప్పాడు. అదే మాట మీ బావగారు కూడా చెప్పాడు చెల్లి. ఇద్దరం వెళ్ళి అత్తయ్యని అడుగుదామా అక్క? అడుగుదాం చెల్లి. అడగనదే అమ్మ కూడా అన్నం పెట్టదని పెద్దలు చెప్తా ఉంటారు కదా, వెళ్ళి అడుగుదాం అని అత్తాకోడలిద్దరూ కిచెన్లో నుంచి ఇంటి గుమ్మం వరకు వచ్చి చూశారు. ఇంటి బయట అత్తగారు శారద తన ఇద్దరి కొడుకులతో మాట్లాడుతూ కనిపించింది. వాళ్ల మాటలు కూడా వినబడుతున్నాయి. రమేష్, వినోదు, ఈ పూట మీరిద్దరూ పొలం పనులకి వెళ్ళట్లేదు. ఏమ్మా, టౌన్కి వెళ్ళే పనేమైనా ఉందా? అనయ్య, ఇంకా అర్థం కాలేదా? మనం ఖచ్చితంగా టౌన్కి వెళ్ళాలి. రేపు ఉగాది, తెలుగువారి కొత్త సంవత్సరం. ఇద్దరం టౌన్కి వెళ్ళి బంతిపూలు, మామిడి ఆకులు, కాయలు, కొత్త బెల్లం, కొత్త అని వినోద్ హుషారుగా చెప్తుంటే శారద అడ్డుపడింది. చిన్నాడా, అవి చేయడానికి నా కొత్త కోడలున్నారు. మీరు మాత్రం మీ అత్తారింటికి వెళ్ళి రావాలి.
అని శారద చెప్పిన మాట విని కొత్త కోడళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మేం మా అత్తగారింటికి వెళ్ళటం ఏంటమ్మా? ఇట చూడండి బాబులు, మీకు కొత్తగా పెళ్ళయింది, మొదటి పండగ వచ్చింది. ఇప్పుడు నాకు మీ నాన్నకి కొత్త కోడలతో కలిసి ఉగాది జరుపుకోవాలని ఎట్టాగుందో మీ అత్తయ్య మామయ్యకి కూడా కూతురు అల్లుడితో ఉగాది జరుపుకోవాలని ఉంటది కదా. నీ మంచి మనసు అర్థమైందమ్మా. నేను మా అత్తగారింటికి వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. తమ్ముడు వెళ్ళి తన మామయ్యని తీసుకొస్తాడు. అప్పుడు అందరం కలిసి మన ఇంట్లోనే ఉగాది జరుపుకోవచ్చు, అంతే కదా? అవును బాబు, అప్పుడు ఉగాది రోజున ఎవరు బాధపడరు. ఈ ఉగాది పండగ అందరికీ సంతోషం ఇచ్చుద్ది. ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత మన ఇంట్లో జరుపుతున్న మొదటి పండగ కదా ఇది. అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి గాని బాధను కాదు. ఇక వెళ్ళండి అని శారద చెప్పింది. రమేష్, వినోద్ ఇద్దరూ వెళ్ళిపోయారు. శారద గుమ్మం వైపు చూసింది. ఆనందంగా తననే చూస్తున్న కొత్త కోడలిద్దరూ కనిపించారు. రండి కోడల్లో, అక్కడ ఏం చేస్తున్నారు అని పిలవగానే అనామిక, భావన సంతోషంగా శారద దగ్గరికి వచ్చారు. నేను కూడా కోడల నుంచి అత్తగా ఎదిగాను. మీ మనసు నాకు తెలియదా చెప్పండి? మీ పుట్టింటాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు కోడళ్ళు. మీరు అత్తే కదత్తయ్య, అత్తయ్య రూపంలో ఉన్న అమ్మవి. లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం పొగుడుతున్నారు కదా కోడళ్ళు. లేదత్తయ్య, ఏమాత్రం కట్నం తీసుకోకుండా మమ్మల్ని కోడలుగా తెచ్చుకున్నప్పుడే మీ మంచి మనసుని అర్థం చేసుకున్నాం. కొత్త కోడలు కలిసి నన్ను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించాలని చూస్తున్నారా? లేదంటే పొలం దగ్గరున్న తాడి చెట్టుని ఎక్కించాలని భావిస్తున్నారా? నిజం చెప్తున్నావు అత్తయ్య. చెప్పి నిజాలు చాలు గాని పెద్ద కోళ్ళ, నువ్వు పద్మమ్మ ఇంటికెళ్ళి మామిడాకులు కాయలు అడిగి తీసుకురా. వామ్మో అత్తయ్య, ఆ పద్మమ్మ ఎవరో నాకు తెలీదు. నేను వెళ్ళి మామిడాకులు కాయలు కావాలని ఎలా అడుగుతాను చెప్పండి? నా వల్ల కాదత్తయ్య, మీరే వెళ్ళి తీసుకురండి. ఏం చెప్పినా నేను విన్నా అనామిక. నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలంతే. ఎల్లు కోళ్ళ, భయపడబాక. పద్మమ్మ చాలా మంచిది, ఎల్లు అని చెప్పగానే ఇక తప్పదు అని అనామిక భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్య, నేను వెళ్ళి ఇంట్లో పనులు చేసుకుంటాను. ఇప్పటి వరకు చేసిన ఇంటి పనులు సాలే అమ్మ కోళ్ళ. నువ్వు రామయ్య ఇంటికెళ్ళి యాప పువ్వు, కొత్త చింతకాయ, బంతిపూలుంటాయి తీసుకురా. అలాగే అత్తయ్య, ఆ రామయ్య గారి ఇల్లు ఎటువైపు ఉంటుందో చెప్పండి, వెళ్ళి మీరు చెప్పినవి తీసుకొస్తాను అని భావన అడగగానే రామయ్య ఇల్లు ఎక్కడుందో శారద వివరంగా చెప్పింది. ఇక భావన కూడా ఇంటి నుంచి బయలుదేరింది. ఇక మరోపక్క పద్మమ్మ ఇంటికి అనామిక వచ్చింది. ఎవరమ్మా నువ్వు? కొత్తగా చూస్తున్నావు. ఏం దొంగతనం చేయడానికి వచ్చావేంటి? అయ్యో పిన్ని, నేను శారద వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని అని చెప్పగానే పద్మమ్మ ప్రేమగా, ఏంటి నువ్వు మా శారదమ్మ కోడలువా? అవును పిన్ని, అత్తయ్య మీ దగ్గర నుంచి మామిడాకులు మామిడికాయలు తీసుకురామని చెప్పింది. నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చో తల్లి, నేను పెరట్లోకి వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడే ఉంటానులే పిన్ని, మామిడి ఆకులు కాయలు తీసుకొచ్చి ఇవ్వండి అని అనామిక చెప్పగానే పద్మమ్మ అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళింది. ఇక భావన కూడా రామయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. బాబాయ్ గారు, బాబాయ్ గారు అని గట్టిగా పిలిచింది. రామయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఏమ్మా, నువ్వు మా శారదమ్మ కొత్త కోడలివి గదూ? అవును బాబాయ్ గారు, అత్తయ్య మీ దగ్గర నుంచి ప్రతి ఉగాదికి ఇది మాకు మామూలే తల్లి. వేప పువ్వు, బంతి పూలు, కొత్త చింతకాయ ఇయ్యేగా తీసుకురమ్మని చెప్పింది మీ అత్తగారు. అవును బాబాయ్ గారు. ఉండమ్మ తల్లి, తీసుకొస్తాను అని చెప్పి రామయ్య అక్కడి నుంచి వెళ్ళాడు. అనామిక మామిడి ఆకులు కాయలు తీసుకొని ఇంటికొచ్చింది పద్మమ్మ దగ్గర నుంచి. శారద చూసి, మొత్తం మీద సాధించావు పెద్ద కోళ్ళ అని మెచ్చుకుంటూ ఉండగా భావన కూడా వేప పువ్వు, చింతకాయ, బంతిపూలు తీసుకొని అక్కడికొచ్చింది. వారేవా చిన్న కోళ్ళ, నువ్వు కూడా సాధించుకొచ్చావుగా. నా ఇంటికి వచ్చిన కొత్త కోడలను చూస్తుంటే భలే సంతోషంగా ఉంది. ఇక వెళ్ళి మీ పనులు ఉంటాయిగా, చూసుకోండి, వెళ్ళండి అని అత్తగారు చెప్పింది. ఇక అనామిక, భావన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఉగాది పండుగ రోజు శారద ఇల్లు మామిడి తోరణాలతో, బంతిపూలతో అందంగా తయారయ్యింది. పెద్ద కోడలు అనామిక, అమ్మా నాన్నలు సుజాత, రాజయ్యలు వచ్చారు. చిన్న కోడలు భావన తండ్రి చిన్నయ్య అక్కడికొచ్చాడు. అందరితో శారద ఇల్లు ఎంతో సందడిగా ఉంది. అత్తగారు శారద తన కొత్త కోడలు అనామిక, భావనలతో కలిసి ఉగాది పచ్చడి చేస్తుంది. కోడల్లో ఉగాది రోజు ముఖ్యమైన వంటకము ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడే మన జీవితంలో జరిగే వివిధ అనుభవాల్ని సూచిచ్చుద్ది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులోనే ఈముడుంది. పచ్చళ్ళలో కలిసే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రత్యేక అని చెప్తుంటే
కోడళ్ళు మాత్రమే కాకుండా అందరూ వింటూ ఉంటారు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు, పచ్చి మామిడికాయ మొక్కలో వగరు, ఇదేమో కొత్త సవాళ్ళు. ఇక ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. బెల్లమేమో తీపి, ఆనందానికి ప్రతీకమ్మా. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. ఇక కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల్ని తెలియజేస్తాయి అని శారద వివరంగా చెప్పగానే అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు. చాలా బాగా చెప్పావు చెల్లెమ్మ. అవును చెల్లెమ్మ, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. ఉగాది పచ్చడి అంటేనే జీవితం, జీవితం అంటేనే ఉగాది పచ్చడి. నిజవద్దినా, అందరికీ అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. ఎంతైనా నా భార్య కదా బావలు, ఆ మాత్రం లేకపోతే అట్టా చెప్పండి. చాలండి సంబరం. కోడల్లో ఉగాది పచ్చడి తయారైంది, అందరికి పోసియండి. అలాగే అత్తయ్య. అని అనామిక భావన కలిసి ఉగాది పచ్చడి అందరికీ ఇచ్చారు. అందరూ ఆనందంగా తీసుకున్నారు. పండగంటేనే అందరూ కలిసి చేసుకునే గొప్ప వరం. ఈ కొత్త సంవత్సరం మనందరికీ ఎనలేని ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు అని చెప్పారు అందరూ. పిండి వంటలతో రకరకాల భోజనాలతో అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు.